Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. ఈ రోజు కూడా మీకోసము మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో అయితే యూస్ఫుల్ సెంటెన్సెస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా లెర్న్ లాంగ్వేజ్ విత్ బాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ చూద్దాం. చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్ ఆర్ ఫోర్ ఫింగర్. చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్ ఆర్ ఫోర్ ఫింగర్, ఇలా 2 విధాలుగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, తర్వాత ఏమిటి, వాట్ నెక్స్ట్. వాట్ నెక్స్ట్. ఓకే, మరి ఇవాళ 2 క్వశ్చన్స్. దానిమ్మ, దానిమ్మ. నెక్స్ట్ వన్, నాకు చెవుడు లేదు, నాకు చెవుడు లేదు. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ది కమెంట్ బాక్స్. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ గోయింగ్. ముంబైకి ఒంటరిగా ప్రయాణించవద్దు. ఇలా లేడీస్కి ఎక్కువగా చెప్తుంటాం కదా కొత్త ఊరు వెళ్ళేటప్పుడు. డోంట్ ట్రావెల్ లోన్లీ టు ముంబై. ముంబైకి ఒంటరిగా ప్రయాణించవద్దు. డోంట్ ట్రావెల్ లోన్లీ టు ముంబై. బాగా అలసిపోయినప్పుడు ఇలా అంటుంటాము, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఐ షల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఐ షల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. పిల్లలు 10th అయిపోయిన తర్వాత, ఎక్కువగా మగపిల్లలు 10th అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు బైక్ అడుగుతుంటారు కదా, అలాంటప్పుడు ఇలా అంటుంటాం, ఇప్పుడు నీకు బండి ఎందుకు, వై డు యూ నీడ్ ఏ వెహికల్ నౌ. ఇప్పుడు నీకు బండి ఎందుకు, వై డు యూ నీడ్ ఏ వెహికల్ నౌ. నేను రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తాను. ఐ ప్రిపేర్ డిలీషియస్ ఫుడ్. నేను రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తాను. ఐ ప్రిపేర్ డిలీషియస్ ఫుడ్. డిలీషియస్ అంటే రుచికరమైన, టేస్టీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్, ఇంకా జీతం రాలేదా. హ్యావ్ యూ నాట్ గాట్ యువర్ శాలరీ ఎట్. ఇంకా జీతం రాలేదా. హ్యావ్ యూ నాట్ గాట్ యువర్ శాలరీ ఎట్. ఎట్ అంటే ఇంకా అని అర్థం. నా స్నేహితుడికి కొత్త బండి వచ్చింది. వచ్చింది అంటే వాళ్ళ పేరెంట్స్ కొనిచ్చారు అని. మై ఫ్రెండ్ గాట్ ఏ న్యూ వెహికల్. నా స్నేహితుడికి కొత్త బండి వచ్చింది. మై ఫ్రెండ్ గాట్ ఏ న్యూ వెహికల్. వేడి నీళ్ళు సిద్ధంగా ఉంది. త్వరగా స్నానం చేయి. హాట్ వాటర్ ఈస్ రెడీ. టేక్ యువర్ బాత్ క్విక్లీ. వేడి నీళ్ళు సిద్ధంగా ఉంది. త్వరగా స్నానం చేయి. హాట్ వాటర్ ఈస్ రెడీ. టేక్ యువర్ బాత్ క్విక్లీ. నేను అలారం ఆపుతాను. ఐ టర్న్ ఆఫ్ మై అలారం. నేను అలారం ఆపుతాను. ఐ టర్న్ ఆఫ్ మై అలారం. నేను ఇంట్లోని పనులు చేస్తాను. ఐ డూ హౌస్ హోల్డ్ చోర్స్. నేను ఇంట్లోని పనులు చేస్తాను. ఐ డూ హౌస్ హోల్డ్ చోర్స్. హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఇంట్లోని పనులు అని. నేను పుస్తకాలను అలమరలో ఉంచుతాను. ఐ అరేంజ్ బుక్స్ ఇన్ ద షెల్ఫ్. నేను పుస్తకాలను అలమరలో ఉంచుతాను. ఐ అరేంజ్ బుక్స్ ఇన్ ద షెల్ఫ్. నాకు తక్కువలో అద్దె ఇల్లు కావాలి. ఐ వాంట్ ఎ హౌస్ ఫర్ లో రెంట్. నాకు తక్కువలో అద్దె ఇల్లు కావాలి. ఐ వాంట్ ఎ హౌస్ ఫర్ లో రెంట్. నేను మంచం నుండి లేచిపోతాను. ఐ గెట్ అవుట్ ఆఫ్ బెడ్. నేను మంచం నుండి లేచిపోతాను. ఐ గెట్ అవుట్ ఆఫ్ బెడ్. నేను ఇంటి తలుపు తాళం వేస్తాను. ఐ లాక్ ది హౌస్ డోర్. నేను ఇంటి తలుపు తాళం వేస్తాను. ఐ లాక్ ది హౌస్ డోర్. లేడీస్ ఫంక్షన్స్ వెళ్తున్నప్పుడు ఇలా అంటుంటారు కదా, నేను చీరలో రెడీ అవుతాను. ఐ గెట్ డ్రెస్డ్ ఇన్ ఏ శారీ. నేను చీరలో రెడీ అవుతాను. ఐ గెట్ డ్రెస్డ్ ఇన్ ఏ శారీ. నేను కాఫీ కప్పుతో ప్రశాంతంగా కూర్చుంటాను. ఐ సిట్ పీస్ఫుల్లీ విత్ ఎ కప్ ఆఫ్ కాఫీ. నేను కాఫీ కప్పుతో ప్రశాంతంగా కూర్చుంటాను. ఐ సిట్ పీస్ఫుల్లీ విత్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఎలాగోలా సర్దుకుంటాను. ఐ షెల్ అడ్జస్ట్ ఇట్ సమ్ హౌ. ఎలాగోలా సర్దుకుంటాను. ఐ షెల్ అడ్జస్ట్ ఇట్ సమ్ హౌ. సమ్ హౌ అంటే ఎలాగోలా అని. చేంజింగ్ రూమ్ ఎక్కడా అంటే, చేంజింగ్ రూమ్ అంటే మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా డ్రెస్ ట్రైల్ వేసుకోవాలంటే చేంజింగ్ రూమ్, లేదా ఫిట్టింగ్ రూమ్, లేదా ట్రయల్ రూమ్ అని అంటుంటాం కదా, అది చేంజింగ్ రూమ్ ఎక్కడా. వేర్ ఇస్ ది చేంజింగ్ రూమ్. చేంజింగ్ రూమ్ ఎక్కడా. వేర్ ఇస్ ది చేంజింగ్ రూమ్. నేను నా బద్ధకం దూరం చేస్తాను.
ఐ షేక్ ఆఫ్ లేజినెస్. నేను నా బద్ధకం దూరం చేస్తాను. ఐ షేక్ ఆఫ్ లేజినెస్. మీరు ఆర్గానిక్ కూరగాయలు అమ్ముతున్నారా? డూ యూ సెల్ ఆర్గానిక్ వెజిటేబుల్స్? మీరు ఆర్గానిక్ కూరగాయలు అమ్ముతున్నారా? డూ యూ సెల్ ఆర్గానిక్ వెజిటేబుల్స్? నేను పిల్లలను పాఠశాలకు పంపుతాను. ఐ సెండ్ కిడ్స్ టు స్కూల్. నేను పిల్లలను పాఠశాలకు పంపుతాను. ఐ సెండ్ కిడ్స్ టు స్కూల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ till the end. I hope this video is useful to you. If you like this video, please like, share and subscribe our channel. Be practice daily and become perfect in English. Thank you.